అందరికీ నమస్కారం. ఏపీ ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటి అన్నది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. లేకపోతే ఫీజ్ రియంబర్స్‌మెంట్ అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉండడం జరుగుతుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే తెలియచేయండి. నేను ఖచ్చితంగా అయితే ఆన్సర్ ఇస్తాను. ఇక మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. గతంలో అయితే 394 కోట్లు రిలీజ్ చేశారు. చాలామందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. లాస్ట్ వీడియో కింద కూడా కామెంట్స్‌లో అయితే తెలియజేయడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక గుడ్ న్యూస్ విషయానికొస్తే సచివాలయం వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేశారండి. దానితో పాటు జ్ఞానభూమి వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, రిజెక్ట్ అయిందా అనేది కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ కేవైసీ అండ్ కాలేజ్లో థంబ్ వేశారో వాళ్ళకే అప్రూవ్ అయింది. రిజెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే మరో 10 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి అంటే అప్రూవ్ అయిందా లేదా అనేది జ్ఞానభూమి వెబ్సైట్లో చూసినప్పుడు సెక్రటరీ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ ఓటీఏ కంప్లీటెడ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ వీక్ లోపు ఫీజు అనేది రావడం జరుగుతుంది. చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అమౌంట్ రావట్లేదు అని. అందరికీ ఒకేసారి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం చాలా కష్టమైన పని కాబట్టి నెమ్మదిగా ఒకరికి అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. సో మీ అందరికీ అమౌంట్ అయితే వస్తుంది. కొంతకాలం వెయిట్ చేయండి. మీ స్టేటస్ చేంజ్ అయిందా లేదా అనేది వీడియో అయ్యాక కామెంట్స్లో తెలియచేయండి. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.